అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి కామెంట్స్, మీ అందరి ఆన్సర్లు నేను చూశానండి. నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టాను కాబట్టి నేను చదవలేకపోతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ముందుగా మనం నిన్నటి వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. నిన్న ఎవరైనా వీడియో మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనమాట. సో ఫస్ట్ ఛాలెంజ్, హీ ఈట్స్ బిర్యానీ లైక్ ఏ మిషన్. అతను బిర్యానీని ఒక మిషన్ లాగా తింటాడు అని అర్థం అండి. లైక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ వర్క్స్ యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్. అతను సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు అనేది అర్థమండి. యాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే ఆన్సర్ చేశారండి. సూపర్ అనమాట. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి, ఈరోజు మీరు నేర్చుకోబోయే పదాలు వినే ఉంటారండి. సో ఎక్కడైనా చూసే ఉంటారు కూడా. సో మీకు పూర్తి అర్థాలు తెలుసా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ వర్డ్, పియర్స్. ఈ వర్డ్ని పియర్స్ అని పలకాలండి. దీని ప్రొనౌన్సియేషను చాలామంది తప్పు చేస్తున్నారు. పియర్స్ అని ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. పియర్స్ అంటే సహచరులు లేదా సమతుల్యుడు అని అర్థమండి. జనరల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే సమవయస్కులు అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, సమాన స్థాయి వ్యక్తులు అంటే మనతో పాటు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, అంటే అది దేనిలో అయినా కావచ్చు. నెక్స్ట్, మనతో పాటు సమానంగా అన్ని విషయాల్లో ఉన్న వాళ్ళనే పియర్స్ అంటారండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్లాస్మేట్స్, కలీగ్స్, ఏంటి సేమ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ ఆఫ్ ది సేమ్ ఏజ్, లేదు అంటే ప్రొఫెషనల్గా కానీ సోషల్గా కానీ మనకి మన స్థాయిలో ఉన్న వాళ్ళని పియర్స్ అని చెప్తామండి. గుర్తుపెట్టుకోండి. జనరల్గా అండి పియర్స్ని నౌన్గా వాడచ్చు, ఎట్ ద సేమ్ టైం వెర్బ్గా కూడా వాడచ్చు. సో వెర్బ్గా వాడినట్లయితే తదేకంగా చూడడం, అంటే ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తూ కన్ను కూడా ఆర్పకుండా తల కూడా తిప్పకుండా చూస్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో పియర్స్ అని వాడచ్చండి. గుర్తుపెట్టుకోండి. దాన్నే మన వాడుక భాషలో ఏమంటాం, గమనించటం అంటాం కదా. సో మనం అలాంటి సందర్భంలో పియర్స్ కూడా వాడచ్చు. అయితే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో పియర్స్ అంటున్నాం కదా, అదే మన డైలీ లైఫ్లో ఆ వర్డ్ ప్లేస్లో ఏం వాడుతున్నామో చూద్దాం. ఈక్వల్, కోవర్కర్, కోలీగ్స్ అని నౌన్గా వాడతాం. అదే వెర్బ్గా అయితే స్టేర్, లుక్ క్లోజ్లీ, ఎగ్జామిన్, అబ్జర్వ్ అని వాడుతూ ఉంటామండి. సో అర్థమైంది కదా, ఇవన్నీ కూడా సినానిమ్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. ఇది అంత పెద్ద కష్టమైన పదం ఏం కాదు కాబట్టి సింగిల్ సిలబలే అనమాట. సో మనం దీన్ని చంకు మెదడులో కూడా పియర్స్ అనే పలుకుతాము. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ఇన్ కాలేజ్ పియర్స్ ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్. అంటే కాలేజీలో సహచరులు అంటే మన ఫ్రెండ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అంతే కదా, వాళ్ళు లేకుండా అసలు మనం కాలేజీ లైఫ్ అనేది గుర్తుండదు అనమాట. సో అంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, సెడెంటరీ. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సెడెంటరీ అంటే నిశ్చలమైన అని అర్థం అండి. నిశ్చలమైన అంటే ఏంటి అంటారా, అంటే కూర్చునే జీవన శైలి. సో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా కూర్చొనే ఉంటాయి. ఎలాంటి శారీరకమైన వ్యాయామాలు లేకుండా ఎక్కువ శాతం 24 అవర్స్లో 18 అవర్స్ కూర్చొని చేసే జాబే ఉంటుందన్నమాట. అది శారీరకంగా ఎలాంటి చురుకుదనం లేకుండా. అర్థమైంది కదా. అంటే ఎక్కువ కదలకుండా కూర్చునే జీవన శైలి అని అర్థమండి. సో
మనం జనరల్‌గా వింటూ ఉంటాం ఏమని? ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటూ ఉంటారు. లేదా ఏ సెడెంటరీ జాబ్ అంటూ ఉంటారు. సో, సెడెంటరీ అంటే ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది గదా! ఈ సెడెంటరీని మనం అడ్జెక్టివ్‌గా వాడతామండి. ఇదొక లక్షణం, గుణాన్ని చెప్తుంది కాబట్టి. సో, మనం జనరల్‌గా ఈ వర్డ్ ప్లేస్‌లో డైలీ లైఫ్‌లో సిట్టింగ్, సీటెడ్, ఇన్‌యాక్టివ్, స్టేషనరీ అంటే ఎలాంటి చురుకుదనం లేకుండా ఏదో ఇంగ 24 గంటలు కూర్చొనే చేయడం అనమాట. సో, అర్థమైంది కదా! ఈ పదాన్ని చంకు మెదడు ద్వారా సెడ్, అన్, టర్, ఈ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. ఈ విడదీసిన పదాలను ఏమంటాము? సిలబల్స్ అంటాము. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి. సో, అర్థమైంది కదా చంకు మెథడ్ అంటే ఏంటి అనేది. ఈ పదాన్ని వాడి మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, వాచింగ్ టీవీ ఆల్ డే ఈజ్ సెడెంటరీ బిహేవియర్. అంతే కదా! రోజంతా టీవీ చూడడం, కదలకుండా బెడ్ మీద పడుకోవడం లేదా సోఫాలో కూర్చోవడం అనేది నిశ్చలమైన అలవాటు. నిశ్చలం అంటే ఏమని చెప్పాను? కూర్చొని ఉండే జీవన శైలి. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఎవరైనా నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఎవరైనా మోర్ ఎగ్జాంపుల్స్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి పింగ్ చేస్తాను. సో, కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, నిట్టింగ్. ఏంటి మేడం ఆడ కే ఉంది కదా! మీరు నిట్టింగ్ అంటారు ఏంటి అంటారా? సో, కే యొక్క శబ్దం అనేది సైలెంట్ అండి. అందుకనే దీన్ని సైలెంట్ లెటర్స్ అంటారు. సో, ఇక్కడ నిట్టింగ్ అని పలకాలండి. సైలెంట్ లెటర్స్ ఉన్న పదాలు కొంచెం ఫోకస్ చేయండి. నేను కమింగ్ వీడియోస్‌లో క్లియర్‌గా ఒక వీడియో అయితే దీని మీద చేస్తాను. కొంచెం టైం కొంచెం టైం ఇవ్వండి నాకు చాలు. సో, నిట్టింగ్ అంటే అల్లడం లేదా అల్లిక అంటారండి. ఇంకొక అర్థం కూడా ఉందండి. అది వెర్బ్‌గా వాడతాం. అది ఏమిటి అంటే విరిగిన ఎముకలు తిరిగి కట్టుకోవడం లేదా కూడుకోవడం అని అంటూ ఉంటారు కదా! సో, అది వెర్బ్‌గా వాడతాం. అదే అల్లడం లేదా అల్లిక అంటే నౌన్‌గా వాడతామండి. ఇప్పుడు అర్థమైంది కదా నిట్టింగ్ అంటే ఏంటి అనేది. మన డైలీ లైఫ్‌లో మనం ఇదే పదాన్ని సింపుల్‌గా ఏమని వాడుతున్నాం? యాజ్ ఏ నౌన్‌గా అయితే సూయింగ్, స్టిచ్చింగ్, రిపేర్ అంటూ ఉంటారు. అదే వెర్బ్‌గా అయితే కంబైన్, మెర్జ్, టైటెన్, గ్యాదర్ అంటూ ఉంటామన్నమాట. ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాం. అసలు ఈ నిట్టింగ్ అంటే ఏందంటే అండి, మనం ఒక దారంతో, సూదులతో మనం బట్టల్ని తయారు చేయడం అనమాట. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వెటర్స్ అల్లుతారు గదా! ఈవెన్ ఊలుతో మనం పర్సులు గూడా అల్లుతారు గదా! పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సో, నిట్టింగ్ అంటే. అర్థమైంది గదా! ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా నిట్ రింగ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో, ఈ పదాడి మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, షీ ఈజ్ నీటింగ్ ఏ స్వెటర్. అంటే ఆమె ఒక స్వెటర్ అల్లుతోంది అని అర్థం అన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, పయనీర్. ఎలా పలకాలి? పయనీర్ అని పలకాలండి. సో, పయనీర్ అంటే పితామహుడు. అంటే మన వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే కొత్తదనానికి దారి చూపిన మొదటి వ్యక్తి. అంటే ఏదైనా సరే మొదటిగా కనిపెట్టిన వ్యక్తి అని అర్థమండి. లేదా ముందడుగు వేసిన వ్యక్తి, ఇవన్నీ కూడా ఒకే అర్థాలు వస్తాయిలేండి. సో, మీకు అర్థమైంది కదా పితామహుడు అంటే ఏంటి అనేది. ఈ పదాన్నే జనరల్‌గా మార్గదర్శకుడు, అగ్రగామి, నూతన ఆవిష్కరణ పితామహుడని ఇలా రకరకాలుగా అంటూ ఉంటామన్నమాట. సో, అడ్వాన్స్డ్ లెవెల్‌లో అయితే పయనీర్ అంటున్నాం గదా! అదే మనం డైలీ లైఫ్‌లో ఏం వాడుతున్నాము? డెవలపర్, ఇంట్రడ్యూస్, స్టార్ట్, ఇనీషియేట్, ఎస్టాబ్లిష్ అని వాడుతూ ఉన్నామండి. ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా. ఈ పయనీర్ అనే పదాన్ని
వెర్బ్‌గా వాడతామండి. ఎందుకంటే అది చేసే పని కాబట్టి. సో, అర్థమైంది గదా! ఈ పదాన్ని మనం సింపుల్‌గా చంకు మెథడ్ ద్వారా పై, నియర్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ గూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్ చార్లెస్ బాబేజ్ ఈజ్ ఏ పయనీర్ ఆఫ్ కంప్యూటర్స్. మనందరికీ తెలుసు చార్లెస్ బాబేజ్ కంప్యూటర్లకు పితామహుడు, ఆయనే కనిపెట్టింది. సో అర్థమైంది కదా. ఈరోజు ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేసుకున్నాం. కంప్యూటర్ని ఎవరు కనిపెట్టిందంటే ఎవరు? చార్లెస్ బాబేజ్. సో అర్థమైంది కదా. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఆబ్వియస్. సో దీని అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకే కాదండి నాకు కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. హై పాయింట్స్ అయితే ఎవరు మర్చిపోద్దండి. దానివల్ల ఏంటంటే ఇంకొక 10 మందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో మీరు కనుక ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.